బిగ్ బాస్ ఇంట్లో 103వ రోజు రివ్యూ చూద్దాం రండి. 101వ రోజు రాత్రి 3:30 నిమిషాలకి నిఖిల్ జర్నీ నిఖిల్ లోపలికి వచ్చి ఫోటోస్ అన్నీ చూస్తారు. వాళ్ళ అమ్మగారిని ఎత్తుకున్న ఫోటో, పృథ్వీతో ఉన్న ఫోటో అన్నీ చూసి చాలా ఎమోషన్ అవుతారు. నిఖిల్ నది పుట్టుక ఒక్కో బొట్టుగా నెమ్మదిగానే మొదలవుతుంది. కానీ ప్రయాణంలో ప్రవాహం పెరిగి మహానదిగా మారుతుంది. మీ ఆట తీరు కూడా అదే ప్రతిబింబించింది. నిందలు మీ మీద ఎన్ని వేసినా ఏకాగ్రతను కోల్పోలేదు. అసలైన ఆటగాడికి ఉండవలసిన ముఖ్య లక్షణం అదే. మిగతా బంధాలు మీతో చివరి వరకు కలిసి నడవకపోయినా, ఈ ఇంట్లో పృథ్వీ మీకు దొరికిన అసలైన సోదరుడు. మీరిద్దరూ ఒకళ్ళతో ఒకరు, ఒకరి కోసం ఒకరు నిలబడ్డారు. ప్రత్యర్థులతో తలపడతారు. గ్రూప్ గేమ్ అని మీ ఆటను వేలెత్తి చూపించినప్పుడు మీ మనసు అందుకు ఒప్పుకోలేదు. ఎందుకంటే మీరు స్నేహం కోసం ఆడారు. కానీ ఆట పూర్తిగా మీ వ్యక్తిగతం. మీరు నమ్మిన స్నేహితులు అందరూ మీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేదు. అప్పుడు మీరు మీ మనసుకైన గాయాన్ని మీలోనే దాచుకున్నారు. మిమ్మల్ని చాలామంది సేఫ్ గేమర్ అని నిందించారు. కానీ మీరు స్నేహాన్ని పట్టుకున్నంత బలంగా శత్రుత్వాన్ని పట్టుకోరన్న విషయం వారు గ్రహించలేకపోయారు. నిజానికి మీరు ఒక స్మార్ట్ గేమర్. ఎందుకంటే మీ సహనాన్ని పరీక్షించినప్పుడు కామ్గా ఉన్నారు. మీ సత్తాను పరీక్షించే టాస్క్లో రక్తాన్ని సైతం చిందించి మీ దూకుడు చూపించారు. మీ మీద ఎవరు దుమ్మెత్తు పోసినా ఎప్పుడు జెంటిల్గా ఉండాలో, ఎప్పుడు మేనలేగా మారాలో తెలిసిన నిజమైన జెంటిల్మెన్ మీరు. రాయల్స్ ఇంటిలోకి ఎంటర్ అయినప్పుడు విచ్ఛిన్నమైన ఓజో క్లాన్ని ఒక లీడర్లా ఒక దాటిపైకి తీసుకొచ్చారు. మీకన్నా ఇంటి కోసమే ఎక్కువ ఆలోచించారు. సరదాకి మీరు ఏం చేసినా హద్దులు దాటలేదు. ఈ లక్షణాలే మిమ్మల్ని ఆటలో ఇంతవరకు తీసుకువచ్చి చివరి మజిలీకి అతి చెరువులో నిలిపింది. నిఖిల్ ఒక పోటీదారుడుగా, ఒక ఇంటి సభ్యుడిగా మీ ప్రయాణం మీకు సంతృప్తినిచ్చినా, మీ మనసులోని ఆ ఒక్క లోటు బిగ్ బాస్‌కి తెలుసు. మీ మనసు మోస్తున్న ఆ బరువు తొందరగా తగ్గాలని, మీ మనసుకు దగ్గరైన ప్రతీదీ మీకు దక్కాలని కోరుకుంటూ, ఈ ఇంట్లో మీ ప్రయాణాన్ని ఒక్కసారి చూద్దామని బిగ్ బాస్ అంటారు. నిఖిల్ కళ్ళలో కన్నీళ్లు తిరుగుతాయి. జర్నీ చూపిస్తారు. చాలా చాలా బాగుంది నిఖిల్ జర్నీ. మాటలు రావడం లేదు బిగ్ బాస్. వండర్‌ఫుల్ జర్నీ. ఎక్కడ వీక్ అయ్యానో అక్కడే స్ట్రాంగ్ అయ్యాను బిగ్ బాస్. నా వీక్ పాయింట్ ఎమోషన్. త్వరగా వీక్ అవుతాను, త్వరగా హర్ట్ అవుతాను. ఎక్కడ ఏడ్చానో అక్కడే నిల్చొని ఒక కన్నీటి చుక్క కూడా బయటికి రాకుండా కంట్రోల్ చేస్తున్నానంటే అది బిగ్ బాస్ హౌస్‌లో నేర్చుకున్నాను. జనాలు ఇష్టపడి ఇప్పటిదాకా ఓట్స్ వేసి, సేవ్ చేసి ఇక్కడి దాకా తీసుకొనొచ్చినందుకు మీ రుణం తీర్చుకోలేను. దానికి ఏమి చెప్పినా తక్కువే. థ్యాంక్ యూ సో మచ్ అనే మాట తప్ప నా దగ్గర ఏమీ లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇక్కడ ఒకటి జనాలకి చెప్పాలి. ఎవరితో ఆడుకొని, వాడుకొని నిఖిల్ ఇక్కడి దాకా రాలేదు. ఈ మా నాన్న ఈ బిగ్ బాస్ ఇంట్లో అడుగుపెట్టేదాకా చాలా నేర్పించారు. మీరు ఈ అడుగు బయట పెట్టిన తర్వాత ఎలా ఉండాలో నేర్పించారని నిఖిల్ బిగ్ బాస్‌తో అంటారు. నిఖిల్ ఫినాలీకి మీ భవిష్యత్తుకి ఆల్ ద బెస్ట్ అని బిగ్ బాస్ అంటారు. థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్ అని నిఖిల్ అంటారు. రాత్రి 8 గంటలకి ప్రేరణ జర్నీ చూపిస్తారు. శ్రీపాద కటౌట్ చూసి మురిసిపోయి ముద్దు పెట్టుకుంటారు. కిల్లర్ గర్ల్స్ టాస్క్ గుర్తు చేసుకుంటారు. ప్రేరణ నిన్నకు, నేటికి, రేపటికి మధ్య తేడా మనిషి సాధించే మార్పే. నిరంతరం నేర్చుకునే గుణం నిలబెడుతుంది. అంతా అంతా నేనే అనే అహం పడగొడుతుంది. మిమ్మల్ని మీరు మార్చుకున్న తీరు మిమ్మల్ని ఈ స్థానంలో నిలబెట్టింది. పసిపాపలాంటి అమాయకత్వంతో ఇంట్లోకి మీరు అడుగుపెట్టిన తీరు మిమ్మల్ని అందరికీ దగ్గర చేసింది. కానీ వాళ్ళు మీకు నేర్పిన గుణపాఠాలే స్నేహం నుంచి ఆటను వేరు చేసే నైపుణ్యాన్ని మీకు నేర్పించాయి. ప్రేరణ బిగ్ బాస్ ఇంట్లో మీరొక ఫస్ట్ బెంచర్. ఓటమిని ఒప్పుకొని మీ తత్వమే మిమ్మల్ని ఎన్నోసార్లు గెలుపు అంచుల వరకు తీసుకువెళ్ళింది. చివరకు ఆ పట్టుదలే మిమ్మల్ని మెగా చీఫ్‌ని చేసింది. కానీ అప్పటినుంచి మీకు కష్టాలు పెరిగాయి. మెగా చీఫ్‌గా తనా భేదం లేకుండా మీ కర్తవ్యాన్ని సజావుగా నిర్వర్తించినందుకు అందరికీ మీ స్నేహం అవసరమైంది. కానీ మీ బాధ్యత కొరకు వెన్నువంచని మీ మనస్తత్వం మిమ్మల్ని నిందించేలా చేసింది, తిప్పలు తీసుకొచ్చింది. ప్రేరణ ఇంటి సభ్యుల దృష్టిలో వరస్ట్ మెగా చీఫ్ అయి ఉండవచ్చు. కానీ బిగ్ బాస్ దృష్టిలో బెస్ట్ మెగా చీఫ్ అంటే ప్రేరణ ఏరుస్తారు. థ్యాంక్ యూ బిగ్ బాస్ అంటారు. తప్పు నిజంగా జరిగితే సరైన కారణాలుంటే అది మీ స్నేహితులైనా వారిని నామినేట్ చేయడానికి వెనకాడలేదు. మీలోని మొండిగటం మిమ్మల్ని ప్రశ్నించిన వారికి చెమటలు పట్టించింది. ఆ లక్షణమే టాప్ 5లో నిలిచిన ఒకే ఒక మహిళగా నిలబెట్టింది.
పెళ్ళైన మహిళలు కూడా ఎంతో సాధించవచ్చని, మీ ప్రయాణంతో ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తారని 'బిగ్ బాస్' ఆశిస్తున్నారు అంటే, డెఫినెట్‌లీ 'బిగ్ బాస్' 100% ఇంకా చాలా చేయాలని ప్రేరణ అంటారు. ప్రేరణ 'బిగ్ బాస్' ఇంట్లో మీ ప్రయాణాన్ని ఒకసారి చూద్దాం జర్నీ ఏవిని చూపిస్తారు. చాలా ఏడుస్తుంది ప్రేరణ. చాలా చాలా బాగుంది జర్నీ ఏవి. ప్రేరణ బిగ్ బాస్ మీరు ఏడిపించేస్తున్నారు. అస్సలు ఆగట్లేదని ఏడుస్తారు. నాలో మార్చుకునే విషయాలు, నచ్చని విషయాలు జనాలు చెప్పడం జరిగింది. నిజంగా మార్చుకుంటే నాకే మంచిది. సో నైస్. థ్యాంక్ యూ బిగ్ బాస్ అని ప్రేరణ అంటారు. ప్రేరణ ఫినాలేకి మీ భవిష్యత్తుకి ఆల్ ద బెస్ట్ అని బిగ్ బాస్ అంటారు. రాత్రి 10:30 ఓహ్! అని అరుచుకుంటూ నబీల్ లోపలికొస్తారు. నబీల్ జర్నీ ఏవి ఇప్పుడు ఫోటోసు అన్ని వస్తువులు చూసి మురిసిపోతూ ఫస్ట్ మెగా చీఫ్ హౌస్ అని థ్యాంక్ యూ బిగ్ బాస్, లవ్ యూ బిగ్ బాస్ అంటారు నబీల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ నుంచి లైట్, కెమెరా, యాక్షన్ వరకు మీ ప్రయాణాన్ని తీసుకు వెళ్ళాలి అనే 9 ఏళ్ల మీ తపన ఇప్పుడు ఈ స్థానంలో మిమ్మల్ని నిలబెట్టింది. వరంగల్ కా షేర్ నబీల్ అనే పేరు ఇప్పుడు ప్రతి ఇంట్లో సుపరిచితం. మీ టాలెంట్‌ని, మీ వ్యక్తిత్వాన్ని కోట్లాది మంది ప్రేక్షకుల వద్దకు చేర్చేందుకు ఈ ప్లాట్‌ఫారం ద్వారా మీకు లభించిన అవకాశాన్ని 100% సద్వినియోగం చేసుకున్నారు. నామినేషన్‌లో మీరు చూపిన ఫైర్ గాని, టాస్క్‌లో మీరు చూపిన పట్టుదల కానీ మీ పేరును అందరూ అండర్‌లైన్ చేసేలా చేసింది. మెగా చీఫ్ స్థానం ప్రామిస్ చేయడం అయినా, ఎడిక్షన్ షీల్డ్ త్యాగం చేయడమైనా, ఉన్నతంగా ఆలోచించే గుణానికి వయసుతో సంబంధం లేదని నిరూపించారు. నబీల్ మీరు సెల్ఫ్ మేడ్ అందుకే మీకు ఆత్మగౌరవం కూడా ఎక్కువే. దానిని ప్రశ్నించినది ఎవరైనా వారికి ధీటుగా మీ ఆటతో జవాబిచ్చారు. ఈ ఇంటికి మొదటి మెగా చీఫ్‌గా నిలిచారు. ప్రయాణం మధ్యలో మీలోని ఫైర్ తగ్గిందని మీ తోటివారికి అనిపించినప్పుడు మీ సామర్థ్యాన్ని మీరు ప్రశ్నించుకున్నారు. అప్పటినుంచి అందరికీ ఆమోదయాగంగా మీరు పడ్డ తపన అందరికీ కనిపించింది. కానీ నబీల్ మీ చుట్టూ ఉన్న తారల తళుకు బెళకుల మధ్య ఒక సామాన్యుడిలా ఒంటరై నిలిచినట్టు మీకు అనిపించింది. కానీ నబీల్ అది మీ బలహీనత కాదు. అదే మీ బలం అంటారు నబీల్ కన్నీళ్లు పెట్టుకుంటారు. టాప్ 5లో ఒకరుగా నిలిచిన మీ ప్రయాణాన్ని చూసి యావత్తు ప్రేక్షక లోకమే కాదు ఇప్పుడు బిగ్ బాస్ మనస్ఫూర్తిగా అంటున్నారు. వెల్ ప్లేయడ్ నబీల్ అని. థ్యాంక్ యూ చెప్తారు నబీల్. నబీల్ ఈ ఇంట్లో మీ ప్రయాణాన్ని ఇప్పుడు చూద్దామంటారు. బిగ్ బాస్ జర్నీ ఏవి చూపిస్తారు. నబీల్ మురిసిపోయి కన్నీళ్లు పెట్టుకొని ఎమోషన్ అవుతారు. స్పీచ్లెస్ బిగ్ బాస్ వాట్ ఏ బ్రిలియంట్ జర్నీ అని నబీల్ అంటారు. ఐ యామ్ సో హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్ అంటారు నబీల్. నబీల్ ఫినాలేకి మీ భవిష్యత్తుకి ఆల్ ద బెస్ట్ అని బిగ్ బాస్ అంటారు.